సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి మొదటి చిత్రం తేనె మనసు. ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో బాబు మూవీస్ అనేటువంటి బ్యానర్లో ఈ సినిమా ఆయన డ్రిల్ మాస్టర్ కృష్ణ గారు చేసినటువంటి క్యారెక్టర్. రామ్మోహన్ చేసినటువంటి క్యారెక్టరు అతనికి అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఒక అంబిషన్ ఉంటుంది. ఈ అమెరికా నుంచి రాగానే టేస్టులు మారిపోతాయి. తను ఇంతకు ముందు పెళ్లి చేసుకున్నటువంటి భార్య అతనికి పాత చింతకాయ పచ్చడిలాగా కనిపించటం మొదలవుతుంది. వీళ్ళిద్దరూ చనువుగా వ్యవహరించటము, ప్రేమించుకున్నట్టుగా కనిపించటము, ఇదంతా ఈ డ్రిల్ మాస్టర్ గారు చూస్తాడు. అతను ఈ భానుమతి లవర్. అతను వీళ్ళిద్దరిని అపార్థం చేసుకుంటాడు. అంటే అతను ప్రేమిస్తూనే ఉంటాడు అమ్మాయిని సిన్సియర్గా. అవతల అక్కడ అతను అభిరుచులు మారిపోయి వెనక్కి వచ్చాడు. ఈ అమ్మాయి అలా లేదు. ఈ అమ్మాయికి అర్థం చేయించి నాకు ఇలా కావాలి అని అలా ఆ అమ్మాయి మౌల్డ్ కావటానికి, అలా కూపప్ కావటానికి సహకారం అందించాలి. కానీ అలా సహకారం అందించకుండా మొండిగా తిరస్కరించటం అనేది అన్డెమోక్రటిక్ వ్యవహారం. ప్రేమ అనేది డెమోక్రటిక్ ఒపీనియన్, అంతే తప్ప అందులో బుల్డోజింగ్ ఉండదు. ఒక వివాహ వ్యవస్థ దాని తాలూకా గొప్పతనము చెప్పడం ద్వారా ఈ రకమైనటువంటి డ్రామాలు నడపాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తారు. దానిలో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ నచ్చింది ఆదుర్తి సుబ్బారావు గారికి. నచ్చి ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారికి సజెస్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ రాసి సినిమాగా నడిపారు. ఆదుర్తి సుబ్బారావు గారికి ఉన్నటువంటి పాపులారిటీ రీత్యా ఆయన డైరెక్షన్లో నటించే అవకాశం దొరికితే ఇండస్ట్రీలో మనకు ఒక ప్లేస్ దొరికినట్టే అని అప్పటి ఆస్పిరెంట్స్ అందరూ ప్రయత్నం చేశారు. కృష్ణరాజు గారు వీళ్ళందరూ హీరోయిన్ పాత్రలకి కూడా రకరకాల, అంటే జయలలిత గారు వెళ్ళారు, ఆవిడ సెలెక్ట్ కాలేదు, రిజెక్ట్ అయ్యారు. ఆవిడ హేమమాలిని గారు కూడా రిజెక్ట్ అయ్యారు. కృష్ణ గారికి సినిమా పరిశ్రమలోకి వెళ్ళాలి అనే మోటివ్, ఆ ఆలోచన కలగటానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన యాక్చువల్గా ఎన్టీ రామారావు గారి అభిమాని. రామారావు గారిని కూడా తీసుకెళ్ళాను. కలిసి నేను మీ అభిమాని అండి, సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, హీరోగా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు. కొంతకాలం నాటకాలలో నలిగి వస్తే బెటరు, డైలాగు దీనికి సంబంధించినటువంటి ధారణ ఇవి వంటబడతాయి. కృష్ణ గారి జీవితంలో ఆయన నటించినటువంటి మొదటి చిత్రమే తెలుగులో మొదటి రంగుల సాంఘిక చిత్రం కూడా. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి, ఆయన హీరోగా నటించినటువంటి మొదటి చిత్రం తేనె మనసు. ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో బాబు మూవీస్ అనేటువంటి బ్యానర్లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కథకి తుది మెరుగులు ఇచ్చింది, ఒక రకంగా స్క్రీన్కి ట్రీట్మెంట్ రాసింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఈ సినిమాకి వాళ్ళు తీసుకున్నటువంటి మూల కథ వక్రించిన సరళ రేఖలు అనేటువంటి ఒక కథ. దాన్ని మూల కథగా తీసుకున్నారు. అది రాసింది కేఆర్కే మోహన్ గారు. ఇది వక్రించిన సరళ రేఖలు అంటే టైటిల్లోనే కథ చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. తేనె మనసులు అనేటువంటి టైటిల్లో కథ అర్థం కాదు, కానీ ఈ వక్రించిన సరళ రేఖలు అనే టైటిల్లో కథ కొంతమేరకు అర్థం అవుతుంది. ఇది 2 జంటల కథ. 2 జంటలు, ఒక జంట రామ్మోహన్ గారు హీరో అయితే రెండోది ఈయన కృష్ణ గారు, ఒక సుకన్య, అలాగే సంధ్యారాణి, వాళ్ళిద్దరూ ఫీమేల్ లీడ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఈ రామ్మోహన్ చేసినటువంటి క్యారెక్టరు అతనికి అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఒక అంబిషన్ ఉంటుంది. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అనుకున్నప్పుడు ఈ అల్లుడి కోరిక తీర్చటం ద్వారా అతని మనసు గెలుచుకుని తన కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆ తండ్రి అనుకుని ఒక దొంగతనం చేసి మరీ డబ్బులు అరేంజ్ చేసి అతను అమెరికా వెళ్ళటానికి దోహదపడతాడు. ఇదే క్రమంలో ఇంకొక జంట, ఆయన డ్రిల్ మాస్టర్ కృష్ణ గారు చేసినటువంటి క్యారెక్టర్, ఆయనకి ఒక లవర్ భానుమతి అనే పేరుతో ఉంటుంది ఆ క్యారెక్టర్ సినిమాలో. అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్. ఈ సుకన్య, సంధ్యారాణి చేసిన పాత్రలు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అలాగే వీళ్ళిద్దరికి స్నేహం ఉంటుంది. ఇలా ఈ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రేమ కథలు అవి నడుస్తున్నటువంటి ప్రాసెస్. అతను అమెరికా నుంచి తిరిగి వస్తాడు ఈ రామ్మోహన్. తిరిగి వచ్చిన తర్వాత అతని దగ్గర పిఏగా ఈ భానుమతి చేరుతుంది. చేరిన తర్వాత
అక్కడ ఒక విచిత్రమైన మెలిక ఏంటంటే, అక్కడి నుంచి ఈ సరళ రేఖలు వక్రించటం మొదలవుతుంది. అప్పటి వరకు స్ట్రెయిట్‌గానే ఉంటాయి వీళ్ళ క్యారెక్టర్‌లు, వీళ్ళ ప్రేమలు. అక్కడి నుంచి కొంచెం వక్రీకరిస్తాయి. వక్రీకరించడం అంటే, అతనికి అమెరికా నుంచి రాగానే టేస్టులు మారిపోతాయి. తను ఇంతకుముందు పెళ్లి చేసుకున్నటువంటి భార్య అతనికి పాత చింతకాయ పచ్చడిలాగా కనిపించటం మొదలవుతుంది. అంటే అభిరుచిలో వచ్చినటువంటి మార్పులు. ఆ మార్పు వలన ఆ అమ్మాయిని ప్రాపర్‌గా ఆదరించడు. అతనికి ఒక మోడర్న్ గర్ల్ కావాలి అనేటువంటి మూడ్‌లో ఉంటాడు. ఆ మోడర్న్ గర్ల్ అతనికి భానుమతిలో కనిపిస్తుంది. తన పిఏగా ఉన్నటువంటి అమ్మాయిలో ఇలాంటి అమ్మాయి కదా నాకు భార్యగా ఉండాల్సింది అని అనుకుంటాడు. కానీ ఆవిడని ఆల్రెడీ పెళ్లి చేసేసుకుంటాడు. ఆవిడతో ఎలా ఉండాలనేది ఒక ఇష్యూ. ఇలాంటి సమస్యలో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ అమ్మాయికి అర్థమవుతుంది. అతను తనలాంటి అమ్మాయిని కోరుకుంటున్నాడు. అతని భార్య ఏమో అలా లేదు అని తను అతనికి దగ్గరైనట్టుగా నటిస్తూ నెమ్మదిగా ఒక సందర్భానికి తీసుకొచ్చి, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైనటువంటి ఫిజికల్ ఇది ఉండదు. అందుకని తను అని భ్రమ పెట్టి అతన్ని గదిలోకి తీసుకొచ్చి తనలాగా అలంకరించి ఆ అమ్మాయిని పంపించి అలా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫిజికల్ రిలేషన్ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళిద్దరి దాంపత్యాన్ని నిలబెట్టాలి అని అనుకుంటుంది. అనుకుని ఇతనితో దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అతనేమో నిజం అనుకుంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో వీళ్ళిద్దరూ చనువుగా వ్యవహరించటము, ప్రేమించుకున్నట్టుగా కనిపించటము ఇదంతా ఈ డ్రిల్ మాస్టర్ గారు చూస్తాడు. అతను ఈ భానుమతి లవర్. అతను వీళ్ళిద్దరిని అపార్థం చేసుకుంటాడు. అంటే అతను ప్రేమిస్తూనే ఉంటాడు ఆ అమ్మాయిని సిన్సియర్‌గా అవతల. ఏది అమెరికా చిట్టిబాబు. కానీ ఈ భానుమతి నటిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి డ్రిల్ మాస్టర్ గారి మీద ప్రేమ ఉంటుంది. కానీ డ్రిల్ మాస్టర్ గారు వాళ్ళిద్దరిని అపార్థం చేసుకుంటాడు. ఇది సినిమాలో ఈ వక్రించినటువంటి సరళ రేఖల కథ ఇది. ఈ వక్రీకరణ జరిగిపోయిన తర్వాత, ఈ వక్రించిన తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్ధలు మొదలయ్యి తను భానుమతిని అపార్థం చేసుకుని దూరంగా పెట్టటము, అలాగే తను మందుకి బానిస అవటము, వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి విమర్శించటము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇలా నడుస్తూ ఉండగా తను వీటన్నిటినీ భరిస్తుంది స్నేహితురాలి కోసం. స్నేహితురాలి జీవితాన్ని నిలబెట్టడం అనేది ప్రోగ్రాం. అందుకోసం తన పర్సనల్ లైఫ్‌ని రిస్క్ చేస్తుంది ఆ అమ్మాయి. అలా ఆ క్యారెక్టర్‌లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. త్యాగం చేస్తోంది, అంటే రిస్క్ ఫేస్ చేస్తోంది. బాధ పడుతున్నప్పటికీ ఆ బాధ కనబడనివ్వకుండా అతనితో సరదాగా వ్యవహరిస్తూ అతన్ని ఆ గదిలోకి తీసుకురావటం అనే తన స్క్రీన్ ప్లేలో భాగంగా అక్కడికి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇలా నడిచేటువంటి కథ. అయితే దీన్ని ప్రస్తుతం ఇలాగే గనక ప్రేక్షకులకి చెప్తే ఇది కనెక్ట్ అవుతుందా మోడర్న్ సొసైటీలో ఉన్నాం మనం. అంటే అప్పటికి ఈ సినిమా వచ్చి ఇది 65లో వచ్చిన సినిమా. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మానవ సంబంధాలు అలాగే రకరకాల మార్పులు, మనం విషయాలను అర్థం చేసుకుంటున్నటువంటి పద్ధతి ఇవన్నీ మారినాయి. ఇప్పుడు ఈ కథని ఎలా నడపచ్చు అనేది గనక ఒకసారి చూస్తే అక్కడ అతను అభిరుచులు మారిపోయి వెనక్కొచ్చాడు. ఈ అమ్మాయి అలా లేదు. ఈ అమ్మాయికి అర్థం చేయించి నాకు ఇలా కావాలి అని అలా ఆ అమ్మాయి మౌల్డ్ కావటానికి, అలా కూపప్ కావటానికి సహకారం అందించాలి ఆయన. కానీ అలా సహకారం అందించకుండా మొండిగా తిరస్కరించటం అనేది అన్‌డెమోక్రటిక్ వ్యవహారమే. ఒక రకమైనటువంటి అమ్మాయి కొంత రెసిస్ట్ చేస్తుంది అతను అనుకున్న పద్ధతిలో మారటానికి. కానీ తర్వాత ఈ అమ్మాయి చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి మారుతుంది. అలా కన్విన్స్ చేయటం అనేది ఆ క్యారెక్టర్ బాధ్యతగా గనక మార్చి ఉంటే అది డెఫినెట్‌గా డెమోక్రటిక్‌గా అనిపించేది. ప్రేమ అనేది డెమోక్రటిక్ ఒపీనియన్. అంతే తప్ప అందులో బుల్డోజింగ్ ఉండదు. స్వార్థము ప్రేమకి విరుద్ధమైనటువంటి భావన. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కథని నడిపుంటే డెఫినెట్‌గా అది ఇప్పుడు సొసైటీకి కనెక్ట్ అయ్యేటువంటి వ్యవహారమే. అలా కూడా ఒక కథ వచ్చింది. సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో శ్రీకాంత్ మెహతా గారు తీసినటువంటి 'అందమే ఆనందం' అనేటువంటి సినిమా. అందులో రంగనాథ్ గారు, జయప్రద వాళ్ళిద్దరూ పెయిరు. అయితే అక్కడ తను
ఒక ఆధునిక గృహిణిని ఒక ఆధునికమైనటువంటి అమ్మాయిని తన గృహిణిగా ఊహించుకుంటాడాయన. కానీ వచ్చిన అమ్మాయి కొంచెం ఇక్కడలాగానే పాత చింతకాయ పచ్చడి తరహాలో ఉంటుంది. ఆ అమ్మాయి మోడర్న్‌గా మారదు. ఇంకొక అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఈ ఘర్షణలో నడుస్తూ ఉంటుంది. ఫైనల్‌గా ఈ అమ్మాయి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని, ఈ అమ్మాయికి అర్థం చేయించి అలా మారుస్తారు. మార్చిన తర్వాత 'ఇదే ఇదే నేను కోరుకుంది' అని ఓ పాట చాలా హిట్ సాంగ్ అది. అలా నడుస్తుంది. తర్వాత దానిలో ఇంకొన్ని కాంప్లెక్సిటీలు అవి తీసుకొచ్చి డైరెక్టర్ గారు నడిపాడు. అయితే ఇక్కడ ప్రధానంగా తనకు అనుకూలంగా తను మారే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయటము, తనని ఎడ్యుకేట్ చేయటము, ఆ పద్ధతిలో వెళ్ళాలి. ఈ ఈ అమ్మాయి కూడా ఈ సెక్రటరీ క్యారెక్టర్ చేసినటువంటి ఈ భానుమతి పాత్ర కూడా అతనితో ఆ యుద్ధం చేసుండాలి. మీరు నా పట్ల ఆకర్షితులవుతున్నారు. అది నాకు అర్థమవుతోంది. కానీ మీరక్కడ ఒక కమిట్మెంట్ ఇచ్చున్నారు. ఆ కమిట్మెంటు మీరనుకున్న పద్ధతిలో ఆ అమ్మాయి డ్రైవ్ కాదు అని మీకనిపించినప్పుడు అది రద్దు చేసుకొని ఇంకేదైనా ప్రయత్నం చేయాలి. నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. నేను వేరే ఇంకొక ప్రేమలో ఉన్నాను. కాబట్టి మీరు ఒకటి ఆ అమ్మాయిని మీరు గైడ్ చేయండి. నడిపించండి. మీరనుకున్న పద్ధతిలో ఆ అమ్మాయి మారని పక్షంలో అప్పుడు మాత్రమే ఇంకొక ప్రయత్నం చేయాలి మీరు. అలా కాకుండా బుల్డోజ్ చేయటం అనేది అది ప్రేమ అనిపించుకోదు. మీ మధ్య ఆల్రెడీ ప్రేమ ఒక రకంగా చచ్చిపోయింది. ఎందుకంటే మీరు నాకు అట్రాక్ట్ అవుతున్నారు. అది నాకే అర్థమవుతోంది. అంటే ఆవిడ నుంచి పక్కకొచ్చేసారు మీరు ఆల్రెడీ. తనింకా మిమ్మల్నే ఆరాధిస్తోంది. కనీసం తనకు ఆ క్లారిటీ అయినా ఇవ్వాలి మీరు. నేను నీ నుంచి పక్కకొచ్చేసాను. కాబట్టి నీ జీవితంలో నేను లేను. నన్ను వదిలిపెట్టేసేయి. పెళ్లి అనేది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాంటి కథల్లో అన్నిట్లోనూ జరిగేటువంటి సహజమైన లోపం. ఈ పెళ్లి అనే వ్యవస్థకి అతి ప్రాధాన్యతనిచ్చి పవిత్రమైనటువంటి బంధంలో ఉన్నాం మనం. అంటే ఒక వివాహ వ్యవస్థ దాని తాలూకా గొప్పతనము చెప్పడం ద్వారా ఈ ఈ రకమైనటువంటి డ్రామాలు నడపాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తారు. అది తప్పు. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మోడర్న్‌గా ఇప్పుడు గనక ఆ కథని చెప్పాల్సొస్తే దీన్ని బ్రేక్ చేయాలి. ఈ పెళ్లి అనేటువంటి ఒక స్ట్రక్చర్‌లోకి తీసుకెళ్ళి మాట్లాడటం. అక్కడ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుని ఉన్నారు కాబట్టి అలాగే నడవాలి అని ఇన్సిస్ట్ చేయటం అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అందుకని మీరు వెళ్ళి మీ భార్యగా ఉన్నటువంటి అమ్మాయి భార్య అనే విషయం పక్కన పెట్టేసేయండి. మీరు తన నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు. కాబట్టి వెళ్ళి ఆ విషయం ఆవిడకి అర్థం చేయించి ఆవిడ అనుకున్న పద్ధతిలో జీవితాన్ని నడపడానికి సంబంధించిన సహకారం అందించండి మీరు ఫ్రెండ్లీగా. మీరిప్పుడు లవర్‌గా లేరక్కడ. ఆ లవర్ పాత్ర నుంచి మీరు డైల్యూట్ అయిపోయారు. పక్కకొచ్చేసారు. కాబట్టి ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడి తన జీవితాన్ని తాను నిర్మించుకునే దిశగా డ్రైవ్ చేసి నడిపించండి. మీరు ఆవిడతో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధోరణిలోకి అమ్మాయి రాదు అని నిర్ధారణ అయిపోయిన తర్వాత, లేదు ఇతరేతర సమస్యలేమన్నా ఉండి మీరు డైవర్ట్ అయ్యారా? అలా అయ్యే రైట్ కూడా ఉంది మీకు. నో ప్రాబ్లమ్. మీరు డైవర్ట్ అవ్వటానికి మీకు పరిపూర్ణమైనటువంటి అధికారం ఉంది. ఏ నిర్ణయమైనా మీ జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం మీకు మాత్రమే ఉంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయాల వలన ఇంకొక జీవితం సఫర్ అవ్వకూడదు అని ఈ భానుమతి క్యారెక్టర్‌తో ఈ క్యారెక్టర్‌ని ఎనలైట్ చేయించి, అలాగే ఈ ఈ లవర్ క్యారెక్టర్‌లో ఈ భానుమతి పాత్రకున్నటువంటి డ్రిల్ మాస్టర్ రిలేషన్, అతను ఈ అమ్మాయి కలిసి అతన్ని కన్విన్స్ చేసి అతన్ని ముందుకు నడిపించటం. నువ్వు అనుకుంటున్నది మోడర్న్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీలో కూడా ఒక పాత గొడవ ఉంది. నీలో కూడా సాంప్రదాయ ధోరణి, పాత చింతకాయ ధోరణి ఉన్నది నీ బుర్రలో కూడా. దాన్ని వదిలించుకో అని చెప్పి అలా నడిపించి వాళ్ళని కలిసి నడవటమా, లేకపోతే ఇతనే ఆ అమ్మాయి జీవితాన్ని చక్కదిద్ది తను అనుకున్న మార్గంలో ముందుకు వెళ్ళిపోవటమా? అలా డ్రైవ్ చేస్తూ మళ్ళీ తీయొచ్చు ఆ సినిమాని. ఏది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 'తేనె మనసులు' కథని. కేఆర్కే మోహన్ గారు రాసినటువంటి ఈ వక్రించిన సరళ రేఖలు అనేదాన్ని. అంటే ఇక్కడ మనం ఆ ఫ్రేమ్ తీసేయాలి. అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి అంటారు కదా! కొంత స్వేచ్ఛ దొరుకుతుంది. అందుకని ప్రేమలో ఆ స్వేచ్ఛ ఉంటుంది. పెళ్ళి అనేసరికి అది స్ట్రక్చర్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ స్ట్రక్చర్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి నియంతృత్వము,
ఇతర సమస్యలు అవన్నీ ఇబ్బందులకు గురి చేస్తాయి. అంటే హ్యూమన్ రిలేషన్స్‌ని విపరీతంగా స్ట్రెయిన్ చేస్తాయి. అది ప్రమాదం. అంటే పెళ్లిలో ఉండవలసినంత డెమోక్రసీ లేకపోవడం వలన వచ్చిన గొడవ ఇది. ఎప్పుడైతే దాన్ని స్ట్రక్చర్ చేశారో దాని తాలూకా కాన్స్టిట్యూషన్ అమలవటం మొదలవుతుంది. ఆ రాజ్యాంగం అమలవటం అనే దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదాలని ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉండరు అక్కడ బాధితులు, అలాగే బాధించే వాళ్ళుగా మారిపోతారు భార్యాభర్తలు ఇద్దరు. అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ స్ట్రక్చర్ అలా లేకపోతే పర్వాలేదు, అక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉంటే ఇబ్బంది కాదు. కనుక ప్రస్తుత సమాజము ఆ దిశగా గనక తేనె మనసుల్ని పట్టుకొస్తాయి. ఈ వక్రించిన సరళ రేఖల్ని సరళ రేఖలుగానే ఉంచవచ్చు, వక్రించక్కర్లేదు. వక్రించటము అని చెప్పడంలోనే రైటర్లో కూడా ఒక సాంప్రదాయవాది ఉన్నాడు. ఆ సాంప్రదాయవాది ఉండటం వలనే ఇలాంటి కథని నేరేట్ చేయాలనుకున్నాడు ఆయన. ఈ సమస్యలు ఆయన చూసుంటాడు. ఆ చూసున్నటువంటి సమస్యల్ని కథగా చెప్పాలని ప్రయత్నం చేశాడు. దానిలో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ నచ్చింది ఆదుర్తి సుబ్బారావు గారికి. నచ్చి ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారికి సజెస్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ రాసి సినిమాగా నడిపారు. ఆ సినిమా కృష్ణ గారికి, రామ్మోహన్కి, అలాగే సంధ్యారాణికి, సుకన్యకి కూడా మొదటి సినిమా. ఈ కథ ఫైనల్ అయిపోయిన తర్వాత కొత్త ఆర్టిస్టులతోనే చేయాలి అని అనుకున్నాడు ఆయన. అప్పటి వరకు ఆ బ్యానర్లో మంచి మనసులు అనే సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి హీరోయిన్స్గా. అలాగే మూగ మనసులు అనే సినిమా తీశారు దాని తర్వాత. అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా. దాని తర్వాత సినిమా ఏం చేయాలి అనుకున్నప్పుడు, అంటే మంచి మనసులు, మూగ మనసులు అయిపోయిన తర్వాత మూడో మనసులు తేనె మనసులు. దీని తర్వాత మళ్ళీ కన్నె మనసులు అని తీశారు అదే బ్యానర్లో. ఇలా వరుసగా మనసుల సినిమాలు. ఇదేమిటి ఆదుర్తి సుబ్బారావు మనసుల్లో నుంచి బయటపడ్డా అని ఆ రోజుల్లో కామెంట్స్ చేసేవాళ్ళు. అలా ఈ తేనె మనసులు అనే సినిమా ఇది కొంచెం భిన్నంగా వెళదాం, కొత్త ఆర్టిస్టులతో చేద్దాం, ఇన్ టోటల్ ప్రతి పాత్రకి కొత్త ఆర్టిస్ట్ని తీసుకుందామని ఫిక్స్ అయ్యాడు ఆయన. ఫిక్స్ అయ్యి ఆర్టిస్ట్ సెలక్షను, దానికోసం ఒక స్క్రూటినీ కమిటీ, సెల్వరాజు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, వీళ్లతో, అంటే కె విశ్వనాథ్ గారు కూడా భాగస్వామి దీనిలో, ఈ టీంలో. విశ్వనాథ్ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, సెల్వరాజు గారు, వీళ్ళు ముగ్గురు ఆడిషన్ చేయాలి. ఫైనల్ లిస్టుని ఆదుర్తి సుబ్బారావు గారు వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి వీళ్ళు పనికొస్తారు అనుకుంటే తీసుకుంటారు. అలా మొదలైంది. ఈ ఆదుర్తి సుబ్బారావు గారికి ఉన్నటువంటి పాపులారిటీ రీత్యా ఆయన డైరెక్షన్లో నటించే అవకాశం దొరికితే ఇండస్ట్రీలో మనకు ఒక ప్లేస్ దొరికినట్టే అని అప్పటి ఆస్పిరెంట్స్ అందరూ ప్రయత్నం చేశారు. కృష్ణరాజు గారు వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా కృష్ణ, రామ్మోహన్ ఎంపికయ్యారు హీరోలుగా. హీరోయిన్ పాత్రలకి కూడా రకరకాల, అంటే జయలలిత గారు వెళ్ళారు, ఆవిడ సెలెక్ట్ కాలేదు, రిజెక్ట్ అయ్యారు ఆవిడ. హేమమాలిని గారు కూడా రిజెక్ట్ అయ్యారు. అంటే వీళ్ళు అనేక పద్ధతులను అనుసరించారు. వీళ్ళు అనుకున్నటువంటి గ్రామర్ ప్రకారం వీళ్ళిద్దరూ సెట్ కాలేదు. ఆ తర్వాత రోజుల్లో హేమమాలిని గారు స్టార్ అయిపోయిన తర్వాత, ఆవిడ డ్రీమ్ గర్ల్ అయిపోయిన తర్వాత ఆవిడికి ఒక కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ముళ్ళపూడి వెంకటరమణ గారికి. వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన కొంచెం సఫర్ అయ్యాడు. అంటే ఈ అమ్మాయిని కదా మనం ఆ రోజుల్లో రిజెక్ట్ చేశాం, ఆ అమ్మాయికి ఇప్పుడు కథ చెప్పాల్సి వస్తోంది అని అనుకుని వెళ్ళాడు ఈయన. వెళ్ళిన తర్వాత ఈ రిఫరెన్స్ చెప్తే ఓకే, నో ప్రాబ్లం, అది అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతోంది, ఏదో అబ్నార్మల్గా జరుగుతోందని నేను అనుకోవడం లేదు అన్నారట ఆవిడ, హేమమాలిని గారు. ఆ తర్వాత ఆవిడ పాండవ వనవాసంలో ఒక పాటలో కనిపిస్తారు. అలా ఆవిడ తెలుగు సినిమాల్లో మెరిసి ఆ తర్వాత హిందీ సినిమా పరిశ్రమకి తరలి వెళ్ళిపోయారు. అలాగే జయలలిత గారు ఆవిడ తర్వాత హీరోయిన్గా సెటిల్ అయ్యారు. తెలుగులో నాగేశ్వరరావు గారితో మనుషులు, మమతలు లాంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. జగపతి బ్యానర్లో ఆవిడ పర్మనెంట్ హీరోయిన్గా మారారు. ఆ తర్వాత దసరా బుల్లోడు నుంచి వాణిశ్రీ వైపు టర్న్ తీసుకుంది ఆ కంపెనీ. అప్పటి వరకు అదృష్టవంతులు ఈ సినిమాల్లో జయలలిత గారే కదా హీరోయిన్. ఇలా వాళ్ళిద్దరిని పక్కన పెట్టేయటం, కృష్ణరాజు గారిని పక్కన పెట్టేయటం, ఇలాంటి కొన్ని విచిత్రాలు జరిగినాయి ఆ సెలక్షన్ ప్రోగ్రాంలు. వాటన్నిటినీ కోతికొమ్మచ్చి సినిమాలో ఆయన రకరకాలుగా చెప్పాడు రమణ గారు. ఇలా ఆర్టిస్ట్ సెలక్షన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ శిక్షణా తరగతులు నిర్వహించారు విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో. డైలాగ్ ఎలా చెప్పాలి, మూమెంట్స్ ఎలా ఇవ్వాలి, మొత్తం ఇన్ టోటల్ వాళ్ళకు ఒక రకంగా హెడ్ మాస్టర్గా విశ్వనాథ్ గారిని నియమించి ఈయన అప్పుడప్పుడు ఇన్స్పెక్ట్ చేసేవాడు వెళ్ళి, ఏమిటి పరిస్థితి, ఆయన ఏం నేర్పుతున్నాడు, వీళ్ళేం నేర్చుకుంటున్నారు అనేది. కృష్ణ గారికి సినిమా పరిశ్రమలోకి వెళ్ళాలి అనే మోటివ్
ఆ ఆలోచన కలగటానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన యాక్చువల్‌గా ఎన్టీ రామారావు గారి అభిమాని. రామారావు గారి అభిమాని అయ్యుండి ఒకసారి తెనాలి ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఈయన ఏదో ఫంక్షన్‌కెళ్ళాడు అక్కడికి. 'దేవదాసు' సినిమా టైంలోనే. వెళ్ళి అంటే విజయ యాత్రలు జరుగుతాయి గదండీ! ఆ విజయ యాత్రలో భాగంగా ఆయన వెళ్ళినప్పుడు ఆయన కోసం జనాలు పరిగెట్టడం, ఆ గ్లామరు, ఆ అట్రాక్షను, జనాలు పరుగులు పెట్టడం ఇవన్నీ చూసి ఒక అడ్మిరేషన్ వచ్చిందాయనకి. సినిమా హీరో అయితే ఇంత ఆదరణ దక్కుతుంది అనేటువంటి అభిప్రాయం కృష్ణ గారిలో నాటుకుంది. ఆ తర్వాత ఏలూరులో ఆయన చదువుకుంటున్న రోజుల్లో గూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదో చేశాడాయన. అది గూడా నాగేశ్వరరావు గారితోనే. దాంతో మనం సినిమా హీరో అయితే బావుంటుంది అనే ఒక అభిప్రాయానికొచ్చాడాయన. ఏలూరులో చదువుకున్న తర్వాత ఆయన తన తండ్రి గారి ద్వారా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంటే తెనాలిలో వీళ్ళది బుర్రిపాలెం, తెనాలి పక్కన గ్రామం. తెనాలి యువ ప్రచురణలు పేరుతో పబ్లిషర్‌గా ఉన్నటువంటి, అనువాదకుడిగా ఉన్నటువంటి శరత్ సాహిత్యాన్ని మొత్తాన్ని బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించినటువంటి చక్రపాణి గారితో స్నేహం ఉండేది కృష్ణ గారి తండ్రి గారికి. ఆ స్నేహం ఉండటంతో ఆయన అప్పటికి చక్రపాణి గారు మెడ్రాసు షిఫ్ట్ అయిపోయి విజయ వాహినితో కలిసి ఆయన విజయ పిక్చర్స్ అనే పేరుతో ఒక బ్యానర్ నాగిరెడ్డి గారితో కలిసి ప్రారంభించి సినిమాలు తీస్తూ రామారావు గారు పర్మనెంట్ హీరోగా ఉన్నటువంటి సందర్భం. ఆయనతో ఉన్నటువంటి స్నేహంతో ఈ తన కుమారుడిని తీసుకెళ్ళి ఆయన్ని కలిశాడు చక్రపాణి గారు. కలిసిన తర్వాత తన అభిమాన నటుడిని కూడా కలవాలి అని కోరిక ఉంది కృష్ణ గారికి. రామారావు గారిని కూడా కలిపారు తీసుకెళ్ళి. అంటే చక్రపాణి గారిని కలిసిన తర్వాత రామారావు గారిని కలవటం పెద్ద కష్టం అవ్వదు. ఎందుకంటే ఆయన రికమెండ్ చేసుంటాడు కాబట్టి. సో అలా రామారావు గారిని కలిశాడు. కలిసి నేను మీ అభిమానినండి, సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, హీరోగా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు. కొంతకాలం నాటకాలలో నలిగి వస్తే బెటరు. డైలాగు దీనికి సంబంధించినటువంటి ధారణ ఇవి వంటబడతాయి. అందుకని మీరు కొంచెం లేతగానే ఉన్నారు. కనీసం ఒక ఏడాది 2 ఏళ్ళు నాటకాలలో నలగండి అని చెప్పిన తర్వాత ఆయన కూడా గరికపాటి రాజారావు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన గోపాలరావు గారు రాసినటువంటి నాటకాల్లో నటించాడు. అలాగే ఈ చైర్మన్ అనే నాటకంలో కీలక పాత్రలో నటించేవాడు ఆయన. రాజారావు గారి సారథ్యంలోనే. రాజారావు గారి దగ్గరే ఆయనకి మేకప్ మాధవరావు గారు పరిచయం అవ్వటం. చివరి రోజుల వరకు ఆయన మాధవరావు గారితోనే మేకప్ చేయించుకునేవాడు. స్టిల్ ఇప్పటికీ మాధవరావు గారు ఉన్నారు. ఇది కృష్ణ గారి దీనికి సంబంధించి. అయితే మళ్ళీ మనం తేనె మనసుల దగ్గరికి వచ్చేస్తే ఈ సినిమాకి వీళ్ళు ఆడిషన్ చేసి తీసుకున్నటువంటి హీరోలు ఇద్దరిలో సినిమా కంప్లీట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు రామ్మోహన్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. ఆయనకు ఒక టైటిల్ కూడా ఇచ్చారు, ఆంధ్ర దేవానంద్. దేవానంద్ లెవెల్లో ఉన్నాడు అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే ఆ సినిమాలో ఆయన నటన కొంచెం అక్కినేని ఇమిటేషన్ లాగా ఉంది అనే అభిప్రాయం కూడా వచ్చింది. అంటే సహజంగా ఆదుర్తి సుబ్బారావు గారు రూపొందించిన సినిమా అది కనుక అలాంటి అభిప్రాయాలు కలగటం సహజం అని అనుకున్నారు అందరూ. అలాగే సుకన్య సంధ్యారాణిలకు కూడా మంచి పేరే వచ్చింది. అయితే విచిత్రంగా రామ్మోహన్కి మంచి పేరు వచ్చి ఆయన వెనకబడి కృష్ణ ముందుకు వెళ్ళిపోవటం అనేది ఒక విచిత్రం. ఇదే పరిస్థితి స్వర్గం నరకం సినిమా అప్పుడు కూడా కనిపిస్తుంది. ఆదుర్తి సుబ్బారావు గారికి అంకితం ఇచ్చినటువంటి సినిమా స్వర్గం నరకం. దాసరి నారాయణరావు గారు తీశారు. అది కూడా పూర్తిగా కొత్త ఆర్టిస్టులతోనే చేయటం కోసం, అంటే తేనె మనసులు ఇన్స్పిరేషన్ అయ్యి దాని ప్రభావం వల్లనే స్వర్గం నరకం సినిమా చేశాడు ఆయన. చేసినప్పుడు దానిలో కూడా 2 జంటలు, ఫటాఫట్ జయలక్ష్మి, ఈశ్వర్రావు ఒక జంట, అన్నపూర్ణ, మోహన్ బాబు ఒక జంట. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా హిట్టు, ఇది కూడా దానిలాగానే. అయితే ఇందులో ఈశ్వర్రావు గారికి పేరు వచ్చింది, అలాగే ఫటాఫట్ జయలక్ష్మికి పేరు వచ్చింది. అన్నపూర్ణకి, మోహన్ బాబుకి పెద్దగా పేరు రాలేదు. కానీ తర్వాత రోజుల్లో మోహన్ బాబు నిలబడ్డాడు, ఈశ్వర్రావు గారు వెనక్కి వెళ్ళిపోయాడు. ఫటాఫట్ జయలక్ష్మి కొంచెం అటు ఇటు అయినా కానీ అన్నపూర్ణ గారు ఇప్పటికీ ఆవిడ ఏదో క్యారెక్టర్లో ఏదో సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు. అన్నపూర్ణమ్మగా మారారు ఇప్పుడు ఆవిడ. యాక్చువల్గా ఉమా ఆవిడ పేరు, నాటకాల నుంచి వచ్చినటువంటి నటి. ఇలా ఈ పోలికలు కనిపిస్తాయి స్వర్గం నరకం సినిమాకిను తేనె మనసులకి. స్వర్గం నరకం బ్లాక్ అండ్ వైట్లో చేశాడు ఈయన దాసరి గారు. అలాగే తేనె మనసుల సినిమా కూడా ప్రారంభించింది బ్లాక్ అండ్ వైట్లోనే. బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభించి కొంత షూట్ అయిన తర్వాత, కొంత ఫిలిం ఎక్స్పోజ్ అయిన తర్వాత సుబ్బారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా కాదు అంటే అప్పటికి తెలుగులో
కలర్ సోషల్ మూవీ రాలేదు, అంటే రంగుల సాంఘిక చిత్రం రాలా, రంగుల పౌరాణిక చిత్రం వచ్చింది లవకుశ. కాబట్టి మనం మొదటి కలర్ సోషల్ మూవీ ఎందుకు చేయకూడదు అని అనిపించింది ఆయనకి. అనిపించి ఈ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం పక్కన బారేసి ఆర్టిస్టులకి చెప్పాడు ఆయన. ఎవరికి రెమ్యూనరేషన్ లేవు కాబట్టి ఎలాగో ఆ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి మనం ఎందుకు కలర్ ఫిలిం తెప్పించి సినిమా తీయకూడదు అనుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో కోటా సిస్టమ్, ఆ కోటా సిస్టంలో రీల్ తెప్పించి ఆ సినిమా తీశారు కలర్లో. అలా దానికి ఒక రికార్డు. కృష్ణ గారి జీవితంలో ఆయన నటించినటువంటి మొదటి చిత్రమే తెలుగులో మొదటి రంగుల సాంఘిక చిత్రం కూడా. ఆ తర్వాత ఆయన మొదటి కౌబాయ్ సినిమా చేశాడు, భారతదేశంలోనే మొదటి కౌబాయ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మొదటి స్కోప్ సినిమా ఆయనే చేశాడు తెలుగులో, సీతారామరాజు. మొదటి 70mm సినిమా సింహాసనం అది ఆయనే చేశాడు, ఆయన డైరెక్షన్లో వచ్చింది పైగా. ఇలా ఈ మొదటి అనేటువంటిది చాలా ఏరియాల్లో కృష్ణ గారి దీనిలో కనిపిస్తుంది. ఈ మొదటి అనేది ఆయన మొదటి సినిమాలోనే మొదలైంది. మొదటి రంగుల సాంఘిక చిత్రంగా తేనె మనసులు సినిమాని రూపొందించి విడుదల చేసినటువంటి సుబ్బారావు గారు రెండో సినిమా కన్నె మనసులకు వచ్చేసరికి దాన్ని బ్లాక్ అండ్ వైట్లోనే తీశాడు, కలర్ లేదు అప్పుడు. ఆ తర్వాత ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే నడిచినాయి. బాపు గారి డైరెక్షన్లో చేసిన సాక్షి కావచ్చు, లేకపోతే డూండి గారి నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి మల్లికార్జునరావు గారి డైరెక్షన్లో వచ్చిన గూఢచారి 116 కావచ్చు, అవన్నీ మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లే. కానీ మొదటి సినిమా మాత్రం కలర్. ఇది తేనె మనసులు ప్రత్యేకత. ఈ సినిమాలో రామ్మోహన్ గారి కంటే కూడా నిజానికి పేరు ఆయనకు వచ్చింది, కానీ ఇప్పుడు గనక సినిమా చూస్తే కృష్ణ గారి పెర్ఫార్మెన్స్ పర్టికులర్గా కొన్ని పాటల్లోనూ కొన్ని సన్నివేశాల్లో, అంటే భానుమతి క్యారెక్టర్ని ఆయన డౌట్ పడేటువంటి సీన్స్లోను వాటిలోనూ కొంత ప్రత్యేకంగా కనిపిస్తాడు. అలాగే సాంగ్స్లో చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు ఆయన. పైగా ఆయన చేసింది డ్రిల్ మాస్టర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో చాలా ఎనర్జీ అవసరం, అంత ఎనర్జీ ఇచ్చి నటించినటువంటి సినిమా తేనె మనసులు. ఆ తర్వాత యాక్చువల్గా ఆయనకి యాక్షన్ హీరోగా ఇమేజ్ మార్చింది డూండి గారి గూఢచారి 116. ఆ సినిమా విశేషాలు మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. అంటే తెలుగులో యాక్షన్ ఎరా అనేది మొదలుపెట్టినటువంటి హీరోగా కృష్ణ గారినే చూడాలి. అక్కడి నుంచి ఆయనతో పాటు కేఎస్ఆర్ దాస్ గారి ప్రయాణం కూడా మొదలై వాళ్ళిద్దరూ దాదాపు 40 సినిమాలు చేశారు కలిసి, అన్ని యాక్షన్ సినిమాలే. అదొక విచిత్రమైనటువంటి కాంబినేషన్. ఆ కాంబినేషన్ గురించి, అలాగే గూఢచారి 116 గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇదైతే తేనె మనసులు, అలాగే కేఆర్కే మోహన్ గారు రాసినటువంటి ఈ వక్రించిన సరళ రేఖలు. ఆ కథ ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ కథలో ఉన్నటువంటి మెయిన్ ఎలిమెంట్ ఏంటి, అది ఇప్పటికీ ఎందుకు రెలవెంటు, ఈ విషయాలు ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ కృష్ణ గారి కెరియరు, యాక్షన్ సినిమాలు, పర్టికులర్గా ఆ టర్న్ తీసుకోవడానికి దోహదపడినటువంటి గూఢచారి 116 సినిమా గురించి మాట్లాడుకుందాం.